హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికైతే వెల్కమ్ బ్యాక్. ఇవాళ అయితే నేను ఒక మంచి వీడియో చేయబోతాను. అది ఏందో కాదు, మనమైతే మన హోమ్ టూర్ చేయబోతాను. ఎవరితోటో కాదు, మా రాణి అమ్మ, రాణి అమ్మ. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? నాతోటే నేను వాళ్ళ అమ్మని. అవును, మా అమ్మకి కొంచెం కొత్త వీడియో ఫస్ట్ టైం అనమాట. అందుకే నేను ఒక తీరు చెప్తే మా అమ్మ ఒక తీరు చెప్తాను వీడియో కరెక్టే అంతా. చెప్పినా కదా. చలో, మీ అందరికైతే ఇప్పుడు వీడియో షురూ చేస్తాం. మా ఇంట్లో ఏం సామాన్లు ఉంటాయి, మేము మా ఇల్లు ఎట్లుంటుంది అసలు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు కావాలంటే చెప్పండి, మీ ఇంటికి పంపిస్తాం. పంపిస్తాం. చలో, ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. ఇది రావే వీడియోలకి అవ్వడు. మా అమ్మ మళ్ళీ కొత్త కదా, మా అమ్మకి అర్థం కావట్లేదు. చెప్పి ఇది నేర్పి. మా వాషింగ్ మిషన్ అన్నమాట. ఇది నేను కష్టపడుకొని మా అమ్మ గిఫ్ట్ ఇచ్చిన. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అంటే అట్లా అనుకోండి. మేము అందరం కలిసి కొన్నాం. ఇదైతే ఇలా మా బట్టలు వేస్తారు. ఇక పోతే మీకు మా ఇల్లు లోపల ఎట్లుంటుందో చూపెడతా. అందరు చూడడానికి అయితే సిద్ధంగా ఉండండి. మేము వచ్చేయమ్మా, మీ అందరికీ అయితే ఇప్పుడు మా ఇంటి లోపల చూపెడతా ఎట్లుంటుందో. అంత పెద్ద ఇల్లు కాదనుకోండి, ఏదో చిన్న ఇల్లు, కానీ ఎవరికైనా ఇల్లే కదా. కష్టపడి దీన్ని ఏమంటారు ఏమంటారు అదేమంటారు దీన్ని ఏమంటారు ఏమంటారు అదేమంటారు ఏర్పరచుకున్నాం. ఉంటూరు అట. ఇగో, ఇదైతే మా చిన్నప్పటి ఫోటోలు అనమాట. ఇది మా తమ్ముడు, ఇది నేను, అది మా మమ్మీ, మా డాడీ. ఇట్లుంటుంది మా ఫోటో వాళ్ళైతే. ఇదైతే మా బుడ్డు. దీనికి మాకు చాలా చరిత్ర ఉంది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఫస్ట్ కొన్న ఐటమ్ ఇది మీ హైదరాబాద్లో అయితే. ఇక పోతే ఈ రూమ్ మొత్తం చూడొచ్చు. ఇట్లుంటుంది మాదైతే. మనం ఇంత అంత కాదు కానీ ఏదో ఉన్నది అన్నంతో ఉంది. పర్లేదు, మాకైతే ఇది మస్తు పెద్దది. మేమైతే ముగ్గురే ఉంటాం. ఇక మనకైతే కృష్ణుడు అంటే ఫుల్ ఇష్టం అనమాట. ఇక ఇంటికి ఓనర్ మనమే. మన కింద వీళ్ళంతా మరి నేనెవరిని? కాదు, ఏమో ఓనరు, మేమే పనుల్లో మీకు. ఇక చూసుకోవచ్చు. మా అమ్మ కిచెన్ గురించి ఎక్స్ప్లెయిన్ ఆ చేస్తుంది. కిచెన్ నాది, వీడిది కాదు. చూపిస్తారా అండి? నేనైతే ఇట్లా ఏదో నాకు నచ్చినట్టుగా ఉంచుకుంటాను. ఏదో మామూలుగా సర్దేసుకున్నా. వాడు ఏం చేయడు, మొత్తం నేనే చేసుకుంటా. కాకపోతే నేను చేసిన అని చెప్తాడు మళ్ళీ తర్వాత. ఇది మా ఫ్రిడ్జు. మేము కూడా ఇది ఫస్ట్ ఇంటికా నుంచి తీసుకొచ్చుకున్నాం హైదరాబాద్కి. అంటే చెప్పాలంటే ఈ ఫ్రిడ్జ్కి ఇక్కడ ఉన్నది కాదు, మేము ఎందుకు లే అన్నట్టు మేము మా దగ్గర అయితే మాది ప్రాపర్ అయితే ఎక్కడ అంటే వేరే సైడ్ అనమాట. అక్కడ నుంచి ఫ్రిడ్జ్ అయితే మేము ట్రాన్స్ఫర్ తెచ్చుకొని ఇక్కడ తెచ్చుకున్నాం. ఇక పోతే మా అమ్మకి పెద్ద గుడి చూపెడుతుంది మీకు, దేవుడి గుడి. చూడండి ఒకసారి. పెద్దదంటే మరీ పెద్దదేం కాదు, ఏదో మనకు ఉండాలిగా అంత పెద్దగా ప్లేసు. మామూలుగా పెట్టేసుకున్నాం. ఇట్లా ఉన్నంతలో సర్దుకోవాలి కదా. మా అమ్మ అయితే బాగా దేవుడి భక్తి ఎక్కువ. మనకు గుడి పోయి కూడా ఇప్పుడే వచ్చిన ఫ్రెండ్స్ అందరూ చూడండి. బొట్లు పెట్టుకొని నీట్గా ఉంది. మనం అయితే స్నానం కూడా చేయలేదు అనుకోండి. ఇంకా మనమైతే ఇంకా చెప్పాలంటే అంత నీట్నెస్ ఉండం అనుకోండి. ఉంటాం బాగానే. మా అమ్మ కన్నా ఎక్కువ సోకులు పడతాయి చెప్పాలంటే. నిజంగా మా అమ్మ తిడుతుంది, బాగేస్తాడు మేకప్లు. ఇదైతే మా వాష్రూమ్. చూపెట్టొద్దులే, తప్పు, వాళ్ళే గలీజ్ ఉంటది. మరి గలీజ్ ఏముండదు ఫ్రెండ్స్, వాడు అట్లా చెప్తా. బాగానే ఉంటది, మంచిగా ఉంటది. మీకు ఇప్పుడు మా బెడ్రూమ్ చూపెడతా ఒకసారి. ఇది ఇక మాకు ఫేవరెట్ రూమ్ అనమాట. ఇక పోతే మాకు ఒక చిన్న అడ్జస్ట్ చేసుకుని ఉన్నంత ఏసీ ఉంది. మా ఫ్యామిలీ ఫోటో ఒకటి. ఫ్యాన్ వద్దు వాయిస్ పోతుంది. మా అమ్మకి ఏం తెలియదు, కొత్తగా వచ్చింది ఈ వీడియోలల్లా, ఏం అర్థం కావట్లేదు మనకి. ఇక పోతే ఇలా మేము అంత బట్టలు పెట్టుకుంటాం అనమాట. అంత పెద్ద ఫుల్ కుప్ప ఏమి ఉండవు, ఏదో ఉన్నంతలా. మా అమ్మాయి అయితే ఇంకో కుప్పు ఉంటాయి, చూస్తే దడుచుకుంటారు. ఏవో కట్టి మూటలు కూడా పెట్టింది కింద. చీరలు ఏడబెట్టాలి అర్థం కాక మా అమ్మకి అయితే. నా కొడుకులు బాగా కొనిస్తారు ఫ్రెండ్స్. నిజంగా ప్రతి బర్త్డే గిడ్డేలు, మదర్ డేలు ఏమొచ్చినా మేము గిఫ్ట్ చేస్తాం. చాలా కొనిస్తారు. అవును, మొన్న బర్త్డేకును మదర్స్ డేకి నువ్వు 2 వాడు 2 కొనిచ్చాడు. నిజంగా చూసిన ఒక్కొక్క ఫ్రెండ్స్ అంతా కామెడీ. ఇక పోతే గిది మన బెడ్ అనమాట. మనకి బాగా ఇష్టమైనది, బాగా మెత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. బెడ్ అయితే మస్తు ఇష్టం నాకు, మా తమ్మునికి అయితే. బాగా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మంచి మెమరీస్ ఉన్నాయి నాకు, మా తమ్మునికి ఈ బెడ్ మీద. ఏసీ గురించి చెప్పేసినాం, అలమారాల గురించి చెప్పేసినాం. మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ ఇష్టపడి కష్టపడి కొనుక్కున్నది ఒకటి ఉంది. నాను మా తమ్ముడు మా అమ్మ చేతిలో ఫుల్ తిట్లు తిని మరి కష్టపడి గీడు ఉంది కదా, గిది ఈ ప్రొజెక్టర్ కొనుక్కున్నామాట. దీని కాస్ట్ ఏం తక్కువ కాదు, గట్టినే ఉందనుకోండి, చెప్తలే తర్వాత. దీనికోసం ఒక సపరేట్ వ్లాగ్ దిద్దాం. మన ప్రొజెక్టర్ కోసం అయితే ఒక షార్ట్ వీడియో తీసి ఒక వ్లాగ్ దిద్దా. మీరైతే ఆశ్చర్యపోయే అంత పెద్దగా ఏం లేదు అనుకుంటానా. ఇదే మా హోమ్ టూర్, చిన్న వ్లాగ్ అనుకోండి ఇది. గిట్రా
మా అమ్మకి మళ్ళీ పోయి వెనకాల నించుంటా అది కెమెరాలో పడకుండా. చలో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇదే మా ఇల్లు. ఎవరికైనా రాబుద్ది అయితే రాండి అలా పిలువు అందరు. రండి నిజంగా ఎవరు వచ్చినా పర్లేదు. మేము మంచిగా శశి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు, ఫ్రెండ్స్ రాకుండా ఎవరు అవును, ఉండరు. మా మమ్మీ ఏమన్నది నిజంగా చాలా మంది వస్తారు మంచిగా. బాగానే ఉంటుంది, అంత మంచిగా చూసుకుంటాం. మమ్మీ మంచిగా జ్యూసులు గీసులు పెడుతుంది, పాయసాలు గీసాలు ఏదేమో ప్రయోగాలు చేస్తుంది. కొన్నిసార్లు ప్రయోగాలు నచ్చవు మాకు, కొన్నిసార్లు బాగుంటాయి. ఎవరికైనా రాబుద్ది అయితే నిజంగా చెప్తున్నా రాండి, మంచిగా కేర్ చేస్తాం, మంచిగా చూసుకుంటాం. చలో మళ్ళీ చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, అందరూ ఫాలో చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటది సబ్స్క్రైబ్ మళ్ళీ చెప్పు, సబ్స్క్రైబ్ 3 సార్లు వరుసగా చెప్పు. నేను చెప్పిన ఫ్రెండ్స్ వాడు అట్లనే చేస్తాడు. 1 2 3 సార్లు సబ్స్క్రైబ్. నేను ఒకసారి ఎవరికైనా వాళ్ళ కోసం, పోతుంది వాళ్ళ అట్లా కోసం. స్పీడ్ గా చెప్తే. లేదు, నాకు పోలేదు. అలవాటైనాక చెప్తా అరే ఫ్రెండ్స్, చెప్పమ్మా ఒకసారి. అట్లేం ఉండదు ఫ్రెండ్స్. నేను చెప్పిన కదా వాడు అట్లనే చేస్తాడు. ఫ్రెండ్స్ మా అమ్మ యూట్యూబర్ అయిపోయింది ఫ్రెండ్స్. హాయ్ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకైతే. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ ఇచ్చేద్దాం. ఇంకొన్ని వ్లాగ్స్ నేను మంచిగా చేస్తా. వేటి కోసం అంటే నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి అయితే నేను పక్కన ఒక యాక్సరీస్ కోసం అయితే మీకోసం చేస్తాను నేను. చలో మళ్ళీ చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్, బాయ్.